బయోడైవర్సిటీ జీవ వైవిధ్యం అంశం గురించి ఆలోచిస్తే 1992లో రియో సమ్మిట్ లో కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ ఒక కన్వెన్షన్ తీసుకొచ్చారు. భారతదేశం కూడా సిబిడికి సైన్ చేసి బయోడైవర్సిటీ చట్టం చేసింది. రీసెంట్ గా కూడా 2023లో ఆ బయోడైవర్సిటీ యాక్ట్ కి అమెండ్మెంట్స్ కూడా తీసుకొచ్చింది అనమాట. సిబిడి 1994 నుంచి దానికి సంబంధించిన కాప్ సమ్మిట్ స్టార్ట్ అయ్యాయి. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి బైఎన్నియల్ సదస్సులు జరుగుతాయి. 2022లో కాప్ సదస్సు కెనడా మాంట్రియల్ లో జరిగింది. ఆ తర్వాత రీసెంట్ గా 2024 సంవత్సరంలో బయోడైవర్సిటీకి సంబంధించి కాప్ 16 సదస్సు కొలంబియాలోని కాలి అనే నగరంలో జరిగిందనమాట. 2022లో చేసిన కున్మింగ్ మాంట్రియల్ ఫ్రేమ్వర్క్ లో 30/30 అనే రూల్ తీసుకొచ్చారనమాట. 30/30 రూల్ ఏంటంటే 2030 కల్లా ప్రపంచంలో ఉన్న మెరైన్ కానీ లేకపోతే టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్స్ కానీ వీటన్నిటిలో బయోడైవర్సిటీని ఏదైతే డిగ్రేడ్ అయిపోతుందో ఆ బయోడైవర్సిటీని కాపాడి 30% ఇంప్రూవ్ చేయడం అనమాట. సో 2030 కల్లా 30% ఇంప్రూవ్ చేయాలి. డిగ్రేడ్ అవుతున్న బయోడైవర్సిటీని తగ్గించి ఇంప్రూవ్ చేయాలి, ప్రొటెక్ట్ చేయాలన్నమాట. దీన్ని 30/30 రూల్ అంటారు.